మెడికల్ కాలేజీలు నిర్వహించే దమ్ము ధైర్యం లేని తెలుగుదేశం పార్టీ. ఒక మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన మగడు ఇన్ని సంవత్సరాల చరిత్రలో 17 కాలేజీలు తీసుకొచ్చిన 13 కాలేజీలు తీసుకొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. 13 కాలేజీలు అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే కొన్ని కాలేజీలు పూర్తయిపోయినాయి, ఆల్రెడీ అడ్మిషన్లు జరుగుతున్నాయి, రన్ అవుతున్నాయి. మిగిలినవి కూడా ఈ పాటికి ఈ ఇయర్కల్లా అవి కూడా వచ్చేసి ఉండేవి. కాకపోతే ఆయన రాకపోవటం మూలన కాలేజీలు అయిపోయినాయి. వీళ్ళకి ఈ చావలేని ప్రభుత్వం, సత్తా లేని ప్రభుత్వం, కనీసం మెడికల్ కాలేజీలు ఒక 7-8 కాలేజీలు కూడా కట్టి జనాలకు అప్పచెప్పలేని ప్రభుత్వం. మెడికల్ కాలేజీలని సిగ్గుపడాలి అందరం కూడా. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం అంటే మనం అందరం సిగ్గుపడాలి. వీళ్ళు చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏదైతే ఉందో అది వీళ్ళు కొనసాగించలేరు, చేయలేరు. ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి ఉంది, ఆయనకి ఒక జనాల మీద ఒక అభిమానం ఉంది, జనాలకు ఒక మంచి చేయాలని ఒక కోరిక ఉంది ఆయనకి. అంతేగాని వీళ్ళు ఎవరో కూడా జనాలకు మంచి చేద్దామనే ఉద్దేశం కాదు, దోసుకుందాం అని తప్ప వీళ్ళు దేనికి పనికిరారు. జనాలకు ఉపయోగపడే పని ఒక్కడు కూడా చేయరు. 30 years అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజీ చెప్పి తెచ్చుకున్న చరిత్ర లేదు. ఒక్క మెడికల్ కాలేజీ రాష్ట్రంలో కట్టింది కూడా లేదు. సుమారు 1800 కోట్లు ఎంతో పెట్టి 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. దాంట్లో ఒక 5 ఓపెన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే. మిగిలిన వివిధ స్టేజీల్లో ఉన్నాయి. అడ్మిషన్లు కూడా 5కి ఇచ్చేశారు. మేమేంటంటే లాలుమాలకి ఎకరం రూపాయికి ఇచ్చినట్టే ఈ కూడా 5 రూపాయలకో 10 రూపాయలకో పప్పు బెల్లాలకి అమ్మేస్తాం. మా స్వార్థం కోసం మేము ఆలోచించడమే కానీ ప్రజల కోసం, సన్న చిన్నగారు, పేద మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే ఉద్దేశాలు మాకు ఉండవండి. జగన్మోహన్ రెడ్డి పిచ్చాయను కాబట్టి అలా నా ప్రజలు అనుకున్నారు. కానీ ఈయనకి మాదంతా ఒక హై క్లాస్, లో క్లాస్ అనేది మేము చూడం. మా అంటే ఒక సామాజిక వర్గం అంతే. దాంట్లో చెప్పుకునేది ఏముంది, అందరికీ తెలిసిందే.